దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. వేద ఆహార నియమాల వెనుక ఉన్న సైన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రాణశక్తి రహస్యం మొక్కలు మరియు జంతువులలో ఎలా ఉంటుంది? మొక్కలలో ఉండే జీవకళకి జంతువులలో ఉండే ప్రాణానికి మధ్య ఉన్న తేడా ఏమిటో మీకు తెలుసా? వేద సంస్కృతిలో మొక్కల ఆధారిత ఆహారానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దీని వెనక ఒక బలమైన బయో ఎనర్జెటిక్ సైన్స్ ఉంది. మన శరీరంలోని నాడీ వ్యవస్థపై మొక్కల ప్రాణశక్తి మరియు మాంసాహార శక్తి చూపే ప్రభావం గురించి ఈ రోజు సైంటిఫిక్ దృక్పథంలో తెలుసుకుందాం. బయో ఎనర్జెటిక్ డివైడ్ అనగా ప్రాణశక్తి విభజన అనగా ఏమిటి? ప్రాణశక్తి అంటే ఏదో మాయాశక్తి కాదు. సైన్స్ పరంగా దీనిని బయో ఫోటానిక్ ఎనర్జీ అని అనవచ్చు. మొక్కలు ఇవి సూర్యరశ్మిని నేరుగా గ్రహించి శక్తిగా మారుస్తాయి. అనగా వీటిలో ప్రాణశక్తి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. జంతువులలో కొన్ని మొక్కలను తిని శక్తిని పొందుతాయి. అంటే జంతువుల ద్వారా మనకు అందే శక్తి పరోక్ష శక్తి అన్నమాట. శక్తి రూపాంతరం వల్ల ప్రాణశక్తి యొక్క నాణ్యత తగ్గుతుంది. స్థిర శక్తి మరియు చలన శక్తి. మొక్కలకు మనలాంటి కేంద్రీకృత నాడీ వ్యవస్థ ఉండదు. మొక్కలకు భయం లేదా పరారీకి సంబంధించిన నాడీ ప్రతిస్పందనలు ఉండవు. స్ట్రెస్ హార్మోన్లు లేకపోవడం వల్ల మొక్కలు కదలలేవు. కాబట్టి వాటిలో జంతువుల లాగా భయం లేదా ఒత్తిడి కలిగినప్పుడు విడుదలయ్యే కార్టిసోల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు ఉండవు. మొక్కలకు ప్రధానమైనది సత్వగుణం. వేదాల ప్రకారం మొక్కలలో ఉండే ఈ స్థిర చైతన్యం మన మనస్సుని ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంచుతుంది. దీనినే స్టాటిక్ కాన్షియస్నెస్ అంటారు. వేద దృష్టిలో ఇది సత్వగుణంతో అనుసంధానించబడి ఉంది. మనసుకు ప్రశాంతత, ధ్యానానికి అనుకూలత, ఏకాగ్రత పెరుగుదల ఇవన్నీ సత్వగుణ లక్షణాలు. కైనెటిక్ బర్డెన్ అంటే ఏమిటో తెలుసా? జంతువులలో ఉండే భయస్మృతి మరియు ప్రతిస్పందన. జంతువులలో సెల్యులార్ మెమరీ అనేది ప్రకృతి ఇచ్చిన ఒక వరం లేదా శాపం. జంతువును చంపేటప్పుడు దాని శరీరంలో విపరీతమైన భయం మరియు వేదన కలుగుతుంది. ఈ భయం వల్ల కలిగే హార్మోన్లు జంతువు కండరాలలో నిక్షిప్తమైపోతాయి. విపరీత భయ స్థితిలో అడ్రినలిన్, కార్టిసోలు, లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలు పెరుగుతాయి. ఇవి మాంస కణజాలంలో నిల్వ ఉంటాయి. మనం ఆ మాంసాన్ని తిన్నప్పుడు మన శరీరం డీటాక్సిఫై చేయడానికి శక్తిని మొత్తం వినియోగిస్తుంది. ఆ నెగటివ్ ఎనర్జీ మన బయోఫీల్డ్ లోపలికి ప్రవేశించి రజోగుణం లేదా తమోగుణం కలిగిస్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే జంతువులలోని కైనెటిక్ ఎనర్జీ మన మెదడును ఎప్పుడూ అలర్ట్ మోడులో ఉంచి అనవసరమైన ఆందోళనకు గురి చేస్తుంది. ఫుడ్ సైంటిస్టులు చెప్పే మెటాబాలిక్ రిజోనెన్స్ అంటే ఏమిటో చూద్దాం. నువ్వు ఎంతో ఇష్టంగా తినే నీ ఆహారమే నీ ఆలోచన. మన జీర్ణ వ్యవస్థ కేవలం ఆహారాన్ని అరిగించుకోవడమే కాదు, అది ప్రాణశక్తిని మెదడుకు చేరవేసే ఒక ట్రాన్స్డ్యూసర్ లాగా పనిచేస్తుంది. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఆప్టిమైజేషన్ ని అనుసరించి మొక్కల ద్వారా వచ్చే హై వైబ్రేషనల్ శక్తి మన మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ను యాక్టివేట్ చేస్తుంది. ఇది ధ్యానం, మంచి నిర్ణయాలు తీసుకోవటం మరియు ఏకాగ్రతకు అత్యంత ముఖ్యం. జంతు ప్రోటీన్లను అరిగించుకోవడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి రావడం వలన మెదడుకు అందే ప్రాణశక్తి తగ్గి బ్రెయిన్ ఫాగ్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. నేడు 2026లో వస్తున్న ఆధునిక బయోఫీల్డ్ ఇమేజింగ్ సాంకేతిక ద్వారా చేసిన పరిశోధనలు జీవ ఆహారాలు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాల మధ్య ఉన్న శక్తి నమూనాల్లో తేడాలను పరిశీలిస్తున్నాయి. లివింగ్ ఫుడ్ మరియు డెడ్ ఫుడ్ మధ్య ఉన్న కాంతి వ్యత్యాసాన్ని స్పష్టంగా చూడవచ్చు. మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కేవలం పోషకాలను మాత్రమే కాకుండా మీరు తీసుకుంటున్న ఆహారంలోనే ప్రాణశక్తిని కూడా గమనించండి. మీ ప్రాణశక్తి పెరిగితే ఏకాగ్రత పెరుగుతుంది,
ఏకాగ్రత పెరిగితే సాధన లోతు పెరుగుతుంది. సాధన లోతు పెరిగితే మంత్రం ప్రాప్తిస్తుంది. మంత్ర సిద్ధి కలిగితే మీ జన్మ తరిస్తుంది. ఈ సమాచారం వేద దృష్టి, జీవశాస్త్ర పరిశోధనలు మరియు పోషక శాస్త్ర అవగాహనల సమన్వయంగా అందించబడినది. చూశారుగా, మీరు తినే ఆహారం కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు, మన మనస్సును, బుద్ధిని మరియు మనలోని దైవత్వాన్ని మేల్కొలపడానికి ఒక ఇంధనం. అందుకే మన పెద్దలు ఆహారమే ఆలోచన అని అన్నారు. మీరు మీ జీవితంలో మార్పును కోరుకుంటున్నారా? అయితే మీ ఆహారంలోని ప్రాణశక్తిని గమనించటం ఈ రోజే మొదలు పెట్టండి. మొక్కల ఆధారిత ఆహారం తీసుకున్నప్పుడు మీ ఏకాగ్రతలో లేదా మీ మానసిక స్థితిలో కలిగిన మార్పులను, మీ అనుభవాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వేద విజ్ఞానంలోని ఇటువంటి మరెన్నో శాస్త్రీయ రహస్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. మీ ఒపీనియన్ కమెంట్లో చెప్పండి. మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. సైన్స్ మరియు స్పిరిచువాలిటీ కలిపి తెలుసుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గుర్తుంచుకోండి, సరైన ఆహారమే సరైన ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాది. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవ. మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.